మీరు ఇంకా పడుకోలేదా? మహేష్ ఏడి? టైం 11 అవుతుంది, వాడు ఇంకా రాకపోవటం ఏంటి? వచ్చేస్తాడండి, ఇవాళ కొంచెం లేట్ అయింది. మీరు వెళ్ళి పడుకోండి. ఈ రోజు కాదే, ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. నేను పడుకున్నాక వస్తాడు, నేను లేవక ముందే వెళ్ళిపోతున్నాడు. వాడి పద్ధతి ఏం బాగోలేదు. అది కాదండి. ఊరికే వెనకేసు రాకు. డిసిప్లిన్ తప్పుతుంది. రాంగ్ ట్రాక్ లో పడ్డట్టున్నాడు. గదవ తిరుగులు తిరుగుతున్నాడు. రాని వాడినే అడుగుతాను. ఏమని అడుగుతారు? చెప్పండి, ఏమని అడుగుతారు? సమాధానం చెప్పే ధైర్యం వాడుకున్నా అది విని తట్టుకునే శక్తి మీకు లేదండి. రోజు 3-4 సార్లు కాఫీలు టీలు తాగుతున్నారే, ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసా? ఈ ఫోను బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజు ఇవన్నీ ఎలా వస్తున్నాయో తెలుసా? మీ కొడుకు వల్ల. మీరనుకుంటున్నట్టు వాడు సరదాగా తిరగడం లేదండి. పాపం, వాడు చదువుకోవాల్సిన వయసులో వాడి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మనందరి కోసం కష్టపడుతున్నాడండి. మీరిలా అయిపోతారని ఇన్ని రోజులు మీతో ఈ విషయం చెప్పలేదు. కానీ మీరు వాడిని తప్పు అంటుంటే నేను తట్టుకోలేక చెప్పేశాను. ఇప్పటికీ మీరు వాడిని అడుగుతారంటే మీ ఇష్టం. నాన్న పడుకో నాన్న. నాన్న మీరు ఏం పర్లేదురా. ఈ వయసులో మా అందరి కోసం నువ్వు కష్టపడుతున్నావు. నీ కోసం నీ కాళ్ళు నొక్కితే తప్పేంటి నాన్న? అమ్మ చెప్పిందిరా. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మా నాన్న కోసం నీలా చేయాలనిపిస్తుంది. లేదా నీ కొడుకుగా పుట్టి 20 ఏళ్ళ తర్వాత నీలా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ రెండూ చేయలేను. కనీసం ఇదన్నా చేయనివరా? ఇంక చాలు నాన్న. ఈ కుడికాలు ఫీల్ అవుతుందేమరా? నాన్న ప్లీజ్ ఒక్క నిమిషం. ఇదిగో నాన్న మందులు. అదే నాన్న. గుండెల్లో పెట్టు చూసుకునే నీలాంటి కొడుకుండగా ఈ గుండెకేం కాదురా నాన్న. మహేష్. ఈడేంటో అసలు వచ్చేటట్టు కనిపించట్లేదు. రా రా చెప్తా. టైం ఎంత అయిందో తెలుసా? ఎర్లీగా వచ్చానా? 4:10 అయింది. 10 minutes లేట్. అయితే చేస్తావా? తమాషాగా ఉందా? నువ్వన్నా జాంజిగిరి దోస్తారా నీతో తమాషా చేయడానికి? ఇదే పని నేను చేస్తే తొక్కలో నేను ఇలా టెన్షన్ పడను. తీసుకొని బయలుదేరు. నువ్వు చెప్పాలా? వన్ మినిట్. మా బాబు సొమ్మండి. ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటిది ఏదో ఉంటుందని. శబాష్ రా, పైకి వస్తావు. బండి జాగ్రత్త రే. మూసుకోరా రే. పదరా అర్జున్, మన కాలని మనం నమ్ముకుందాం. అవైతే సగం సగం పంచుకోకర్లా. మీ బిల్డప్ చూస్తుంటే 100% ఎవరన్నా కుమ్మేయడానికి వచ్చారని అర్థమవుతుంది.
కాకపోతే అది నన్న కాదా అన్న క్లారిటీ కావాలి. వచ్చేసింది. ఎప్పుడు మీ మొహాలు కూడా చూడలేదు, ఇలా కుమ్మేస్తున్నారేంట్రా? మాట్లాడుతున్నాను కదరా, డిస్టర్బ్ చేస్తావు ఎందుకు? అన్నట్టు నీ బైక్ బాగుంది. చూస్తారేంట్రా, వచ్చిన పని కానివ్వండి. ఎవర్రా మీరు? అసలు ఎందుకు కొడుతున్నారా? కనీసం చెప్పైనా కొట్టరా? తలం మీద కొట్టకండ్రా, ఒక్కొక్కడిని గుర్తు పెట్టుకోవాలి కదా. రోయ్, నిన్నెందుకు కొట్టానో పోను పోను నీకే తెలుస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. బాబు, మా అబ్బాయిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్లేదండి, ఇందాక డాక్టర్ని కూడా అడిగాను. చెప్పారమ్మా, ఏం ప్రాబ్లం లేదు, 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. మర్చిపోయాను, మీ అబ్బాయి పర్సండి. కలెక్షన్కి టైం అయింది, నేను బయలుదేరుతానండి. జాగ్రత్తగా వెళ్ళు బాబు. అలాగే అండి. నాన్న మహేషు, ఎప్పుడు నీ ఫ్యామిలీ నీ బండే కాదు, నీకో బుజ్జి ఉంటుంది, దానికో బుల్లి మనసు ఉందని తెలుసుకో. ఎవరది? నేనే. ఓ అయితే రోజు కలవాలి, దానికి ఏం కావాలో తెలుసుకోవాలి, అప్పుడప్పుడు ఆకలేస్తుంటే టిఫిన్ పెట్టాలి. ఏంటి, నువ్వు పొద్దున్నే టిఫిన్ చేయలేదా? చెప్పొచ్చు కదా. ఊరినా ఆయన పప్పు సుద్దా. ఏంటి టిఫిన్ అంటే తెలీదా? ఎందుకు తెలీదు? ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, పూరి, ఉత్తప్పం. ఇది టిఫిన్ అంటే. అవునా? అయితే నేను డైరెక్ట్ గా భోజనం చేసేస్తానే. దానికి చాలా టైం ఉంది. కానీ నాకు ఆకలి వేస్తుంది కదా. ఎలా ఉంది ఇప్పుడు? బెటర్. ఒక్క నిమిషం. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. అర్జున్. మహేష్.
jolly ride, come on my friend. No red, raise the speed, enjoy the run. Nico bite, Nako bite, let's share the fun. Nico sip, it's friendship wine. Kurenduku vere lede ye korika. నీ స్నేహమే నాకో వరమై దొరికిందిగా. ఓ ఓ ఓ ఓ లైఫ్ లైనే నువ్వురా. నే అందుకున్నా రెయిన్బోవే నువ్వురా. నీ నవ్వు కన్నా పండగేది లేదురా. ఏ చీకటైనా విడిపోని నీడై నీతోనే ఉన్నా. గుండెలో వసంతాల పంట నువ్వు, ఎండవేళలో హేమంతాల పాట నువ్వు. స్నేహమన్న ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సూర్యుడైన చంద్రుడైన నువ్వు. నీరెందుకు వేరే లేదే ఏ కోరిక. నీ స్నేహమే నాకో వరమై దొరికిందిగా. ఓ ఓ ఓ ఓ ప్రాణమైతే నాకు రూపం నువ్వురా. నే బాణమైతే నాలో వేగం నువ్వురా. ఏ జన్మకైనా నాకు ఫ్రెండే నువ్వురా. నీ తోడులోనా కొన్ని యుగాలైనా చాలేదరా. ఒక్క ఊపిరి 1/2గా మారిపోయే నిన్ను జీవితం 2 in 1 ప్రయాణమాయ. స్నేహమన్న ఈ 1/2లో ఉన్న సాగుతున్న గంటకాలి గుర్తులంటే నువ్వు. నీరెందుకు వేరే లేదే ఏ కోరిక. నీ స్నేహమే నాకో వరమై దొరికిందిగా. ఓ ఓ ఓ ఓ సరే, మంచి ఆఫర్ ఇచ్చావు, థ్యాంక్స్. నాకు నా బైక్ కావాలి, బైక్ మీద తిరగడానికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి.